యాత్రికులు 15 మంది వరకైతే మనం నైమిషారణ్యం అయితే రావడం జరిగింది. వీరంతా కూడా కాశీకి వచ్చారు. కాశీ దర్శనం తర్వాత నైమిషారణ్యం అయితే రావడం జరిగింది. మధ్యలో ప్రయాగరాజు అవన్నీ కూడా చూడడం అయితే జరిగింది. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఎట్ కాశీ అండి. ఇప్పుడైతే మనం నైమిషారణ్యంలోని చక్రతీర్థానికైతే చేరుకున్నామండి. అలాగే దీనికంటే ముందు పార్ట్ 2లో నేనైతే మీకు గోమతి నది స్నానాలు అవన్నీ కూడా చూపించడం అయితే జరిగింది. సో, తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఇది పార్ట్ 3 అనమాట. సో, ఇందులోనైతే చక్రతీర్థ స్నానాల గురించి ఇప్పుడైతే చెప్పబోతున్నాను. అలాగే ఇక్కడ కూడా పంచకోశ యాత్రలాగా ఇక్కడ కూడా 84 క్రోసుల యాత్ర అని చేస్తారండి. సో, ఇక్కడ చూసారా అదంతా కూడా ఇక్కడ మనకైతే ఒక పిక్చర్ రూపంలో ఇచ్చారు చూస్తున్నారు. ఇది కూడా ఒక యాత్రలా చేయాలి అన్నమాట. సో, ఈ యాత్ర ఎలా జరుగుతుందంటే నైమిషారణ్యం 84 కోసల పరిక్రమ చేస్తారు. ఎలా అనంటే పాల్గొన మాసం నుండి భక్తులు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. అంటే నైమిషారణ్యం నుండి స్టార్ట్ చేసి 11 పవిత్ర క్షేత్రాలని దర్శించి చివరిగా మాఘమాసంలో ప్రయాగ త్రివేణి సంగమంలో ముగిస్తారనమాట. అక్కడైతే ఈ విధంగా 84 క్రోసల పరిక్రమ చేస్తారు. పంచకోశ యాత్ర గురించి మన ఛానల్‌లో ఉంది. తప్పకుండా వెళ్లి చూడండి. ఇదంతా కూడా చక్రతీర్థం అన్నమాట. మీరు చూస్తున్న ఈ నైమిషారణ్యం లక్నో నుండి 94 కిలోమీటర్ల దూరంలో సీతాపూర్ జిల్లాలో ఉంటుంది. అలాగే సీతాపూర్ జిల్లా గురించి కూడా ప్రత్యేకత ఉంది. తర్వాత అయితే చెప్తాను. ఇంకా చెప్పాలంటే 88,000 ఋషులు ఏకకాలంలో తపస్సు చేసిన పుణ్యభూమి ఈ నైమిషారణ్యం. ఇప్పుడైతే మనం నైమిషారణ్యం చక్రతీర్థం అయితే చూడబోతున్నాం. ఇదేనండి నైమిషారణ్యంలోని చక్రతీర్థం అన్నమాట. చూస్తున్నారు కదా, అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇలాంటి పవిత్రమైన చక్రతీర్థంలో స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే కలి మన శరీరంలోకి ప్రవేశిస్తాడండి. ఎలా అనంటే చక్రతీర్థంలో ఎవరైనా స్నానం చేస్తూ చెండాలమని కానీ, వాసన వస్తుందని కానీ, అసూయపడడం, అసహ్యపడడం చేస్తారో వాళ్ళ శరీరంలోకి కలి అయితే ప్రవేశిస్తాడండి. గుర్తుపెట్టుకోండి, చక్రతీర్థంలో స్నానం చేసేటప్పుడు ఒకే ఒక మునుగు మునగాలి. చక్రం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేయ అనుకుంటూ స్నానం చేయాలండి. తెలుసుకున్నారు కదండి. సో, ఈ విధంగా చక్రతీర్థ స్నానం చేయాలన్నమాట. అప్పుడే మనకు ఫలితం దక్కుతుంది. అందరూ అనుకుంటారు, అరే మేము అంత దూరం వెళ్ళామే మాకు ఇలా జరిగింది అని. సో, ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లనే మనకు ఈ విధంగా జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుండి ఏ క్షేత్రానికి వెళ్ళినా చెప్పే నియమాలను తప్పకుండా పాటించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. భూమిపై నైమిషారణ్యం ఏ విధంగా ఆవిర్భవించిందో ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగం ప్రారంభం కావడంతో కలియుగ ప్రభావం వల్ల ఋషులు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించి తపస్సు చేసుకోవడానికి ఒక ప్రదేశం చూపమని కోరతారు. అప్పుడు బ్రహ్మదేవుడు దర్భలతో ఒక చక్రం చేసి అది ఎక్కడైతే విరుగుతుందో, ఎక్కడైతే ఆగుతుందో అక్కడే మీరు తపస్సు చేసుకోండి అని అంటాడు. అప్పుడైతే దాని వెంట ఋషులు మునుగులు అందరూ కూడా వెళ్తారు. అది మెల్లిమెల్లిగా వచ్చేసి ఈ నైమిషారణ్యంలోని విరిగి పడిపోతుంది. అందుకే నైమి అంటే చక్రం, అరణ్యం అంటే అడవి అనే చక్రం పడిన చోటు కాబట్టి నైమిషారణ్యం అని పిలుస్తారండి. ఈ చక్రం పడ్డ వెంటనే ఏం జరిగింది అంటే చాలా జలం పొంగడం ప్రారంభించింది అనమాట. ఎలా అంటే ప్రళయాలు వస్తాయేమో అన్నట్టుగా. సో, అప్పుడైతే మునులందరూ కలిసి ఏం చేశారంటే పరాశక్తిని వేడుకున్నారన్నమాట. అమ్మ కాపాడమ్మా అని. అప్పుడైతే లలితాదేవి లింగధారిణి రూపంలో లలితాదేవి ఆవిర్భవించి ఆమె ఈ యొక్క జలం యొక్క ఉధృతిని ఆపేస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఈ నైమిషారణ్యంలోని లలితాదేవి శక్తిపీఠం కూడా ఏర్పడింది. ఇంకా సేపట్లో ఆ మందిరం కూడా మనం వెళ్ళడం అయితే జరుగుతుందండి. చక్రతీర్థం చుట్టూ అయితే చాలా ఆలయాలు అయితే ఉంటాయండి. ఇక్కడ చూస్తున్న చరణ్ కుండ అనమాట. ఇక్కడైతే బ్రహ్మదేవుడు ఉంటారండి. చరణ్ కుండ అనమాట. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే మనకైతే సూర్యనారాయణ మందిర్ అయితే మనకు కనిపిస్తుందండి. సో, కొన్ని చోట్ల వీడియోలు అయితే తీయనీయలేదనమాట. అలాగే మన యాత్రికులైతే ఇక్కడైతే సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారండి నైమిషారణ్యంలోనే. ఇక్కడ చూస్తున్నారు కదా, గాయత్రి అమ్మవారు అనమాట. ఆ ఆలయంలోనే ఉన్న గాయత్రి అమ్మవారండి. అందరూ కూడా దర్శనం చేసుకోండి. మీరు కూడా నైమిషారణ్యం వచ్చినట్లయితే తప్పకుండా సత్యనారాయణ వ్రతం వీలుంటే చేయించుకోండి. చాలా చాలా మంచిది. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం పుట్టింది ఇక్కడే కాబట్టి. సో, తప్పకుండా అందరూ కూడా చేయించుకోండి. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామంటే తర్వాత అయితే ఇంకాస్త దూరంలో ఉన్న లలితామాత శక్తిపీఠం ఆలయానికైతే రావడం అయితే జరిగిందని ఇందాక చెప్పాను కదండి. జల ఉధృతిని ఆపడానికి అమ్మవారు లలితామాత అనేది ఇక్కడ లింగ రూపంలో వెలిసారని. ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మవారు కూడా లలితామాత కూడా లింగ రూపంలోనే ఉంటుంది అన్నమాట. అందరూ కూడా దర్శించుకోండి. ఓం లలితాయ నమః అనుకోండి. ఓం శ్రీమాత్రే నమః. నెక్స్ట్ అయితే సూతగద్దికి రావడం అయితే జరిగింది. సూతగద్ది అనమాట. సో, ఇక్కడైతే సూతగద్ది అంటే సూత మహర్షుల వారైతే శౌనకాది మహామునులకైతే
చూసుకున్నట్లయితే ఇక్కడి అష్టాదశ పురాణాలను వినిపించారు. అలాగే సత్యనారాయణ వ్రతాన్ని ఎలా చేయాలో ఇక్కడే వివరించడం అయితే జరిగింది. ఇది సూతగద్ది అండి చూస్తున్నారు కదా! అంటే ఇక్కడ కూర్చొని అంత మునులందరికీ కూడా ఈ విధంగా మహాభారతాన్ని, అలాగే అష్టాదశ పురాణాలను, సత్యనారాయణ వ్రతాన్నయితే వినిపించడం అయితే జరిగిందండి. లోపలైతే వీడియో ఏం తీయలేదు. నెక్స్ట్ అయితే మనమైతే ఇప్పుడు వ్యాసగద్దికైతే వెళ్ళడం జరుగుతుందండి. ఈ యజ్ఞశాల అన్నమాట చూస్తున్నారు కదా! అంటే అప్పుడు పూర్వం అందరి మునులు, ఋషులు అందరూ కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు గదా! వాళ్ళు యజ్ఞాలు చేసే యజ్ఞశాల అన్నమాట. సో, ఇప్పటికి కూడా అవన్నీ ఉండడం మన అదృష్టం అండి. సో, ఇప్పుడైతే మనం వ్యాసగద్దికైతే రావడం జరిగిందండి. వ్యాస మహర్షుల వారు తెలియని వారు ఉండరండి. మహాభారతాన్ని మనందరికీ అందించిన వారెవరంటే వ్యాస మహర్షుల వారైతే ఇక్కడే కూర్చొని మహాభారతాన్ని రచించడం అయితే జరిగిందనమాట. సో, ఇది వ్యాస మహర్షుల వారి వ్యాసగద్ది అనమాట. చూస్తున్నారు కదండీ! వ్యాసగద్ది అంటే అందులోనే ఉందంటే వ్యాస మహర్షుల వారైతే కూర్చున్న ఆ యొక్క ప్లేస్ అనమాట. అంటే మనం గద్దె అంటే తెలిసిందే. అంటే కూర్చుండే ప్లేస్ అని అంటారండి గద్దె అంటే. అందుకే సూత్ గద్ది, వ్యాస గద్ది అంటారండి. అలాగే ఇక్కడ వ్యాస మహర్షుల వారు, అలాగే చాలా యజ్ఞశాలలు కూడా ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుందండి. అవన్నీ చూసైతే మనం వచ్చేసాము ఇటువైపుగా. లోపల కొంచెం మొబైల్ అలో చేయలేదండి. కొంచెం చూపించే కాడికైతే మీకు చూపించడం జరిగింది. చక్కగా చూసినాక నెక్స్ట్ అయితే మనం ఇటువైపుగా వచ్చాము. అంటే వటా వృక్షం అయితే మనకు కనిపిస్తుందండి. ఇది ఎంత పాతది అంటే 5099 సంవత్సరాల క్రితంది అట అండి. ఇక్కడ ఈ ప్లేస్‌లోనే వ్యాస మహర్షుల వారైతే మహాభారతాన్ని రచించడం జరిగిందండి. చూస్తున్నారు కదా! చాలా అంటే మహాభారతం కూడా ఇంకా అప్పటికి పుట్టలేదు. అంత పాతది అన్నమాట వటా వృక్షం అండి. చక్కగా దర్శనం చేసుకోండి. ఇప్పటికి కూడా ఉంది అండి. ఇవన్నీ కూడా మన ఆనవాళ్ళండి. మన యొక్క సో, ఇవన్నీ కూడా మేము చూసుకున్నాక నైట్ అయిపోయింది కదా! మళ్ళీ మేము చక్రతీర్థం దగ్గరికైతే రావడం జరిగిందనమాట. చక్రతీర్థంలో ఈ విధంగా ఇప్పుడైతే సంధ్యా సమయంలో సాయంత్రం కాలంలో మనకైతే కాశీలో ఏ విధంగా గంగా హారతి జరుగుతుందో, ఆ విధంగానే ఇక్కడ కూడా హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. చక్రతీర్థ హారతి అండి. అంటే ఇక్కడ చుట్టూ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయండి. సో, అవన్నీ కూడా టెంపుల్స్‌లో ఈ విధంగా గంగా హారతి లాగానే ఇక్కడ చక్రతీర్థ హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్‌గా చెప్పుకోవాల్సింది భూతనాథ్ హారతి అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరే చూడండి. ఈ వీడియో మొదట్లో కూడా మీకు చెప్పాను కదండీ! సీతాపూర్ జిల్లాకి కొంచెం దూరంలోనే నైమిషారణ్యం ఉంటుందని చెప్పేసి. సీతాపూర్ జిల్లాకి పేరెలా వచ్చిందంటే శ్రీరాముల వారైతే సీతాదేవి పేరు మీద ఇక్కడుండే బ్రాహ్మణులకైతే ఈ యొక్క ప్లేస్‌ను దానం చేయడం అయితే జరిగిందట అండి. అందుకే ఇప్పటికి కూడా సీతాపూర్ జిల్లానే కొనసాగుతుంది అనమాట. అంతే కాదండి ఆది శంకరాచార్యుల వారు కూడా ఇక్కడే లలితాదేవిని దర్శించి లలితా పంచకాన్ని రచించారని ఇక్కడ పురాణాలైతే చెప్తున్నాయండి. అంత గొప్ప మహత్యం కలిగిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఇది నైమిషారణ్యమేనండి. అలాగే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ చక్రతీర్థంలో మనం ఒకసారి స్నానం చేసినట్లయితే, ఒక ముని 20 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యమైతే మనం ఒక్క స్నానంతోటే సంపాదిస్తామండి. అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ యొక్క నైమిషారణ్యం అండి. ఎందరో మంది మునులు, ఋషులు తపస్సు చేసిన తపోభూమి, అలాగే ఎన్నో వేదాలు, మహాభారతం, అలాగే పురాణాలు పుట్టినటువంటి భూమి, ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది మన భూగ్రహం పైన ఈ నైమిషారణ్యాన్ని తప్పకుండా దర్శించుకోండి ప్రతి ఒక్కరు కూడా. చెప్పారు కదండీ చక్రతీర్థం గురించి ఎన్నో విషయాలైతే ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అలాగే ముందు పార్ట్ 1, పార్ట్ 2 కూడా చూసారంటే ఇంకాస్త మీకు అర్థమవుతుంది. మన యాత్రికులను తీసుకొని ఇవన్నీ కూడా మనం తిరగడం అయితే జరిగింది అనమాట. చక్కగా వెహికల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే మన ఆశ్రమం గురించి. సో, ఇదంతా కూడా చక్రతీర్థం అండి. సో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమో భగవతి వాసుదేవాయ అని, లేదా ఓం నమ శివాయ అని, జై గంగామాత అని, జై కాశీ అని తప్పకుండా. అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉంటామండి. ప్లీజ్ ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేశారంటే మన యొక్క ఛానల్‌కి మంచి గ్రోత్ వస్తుంది. చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట. చూసిన వారందరిపై ఆ కాశీ విష్ణు కృపా కటాక్షాలు ఉండాలి. త్వరలోనే మీరందరూ కూడా నైమిషారణ్యాన్ని, కాశీని కూడా దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటానండి. జై కాశీ హర హర మహాదేవ్.